అడవిలో ఒక పులి ఉండేది. దానికి ఎలాంటి జంతువునైనా తిని కడుపు నింపుకునే తత్వం కలది. అలా ఒకరోజు ఒక సింహం మరియు దాని పిల్ల నడుచుకుంటూ వెళుతుండగా పిల్లను కాపాడి తల్లి బలయింది. తల్లిని చూస్తూ బాధపడుతున్న ఆ పిల్లకు ఒక ఆవు కనిపించింది. ఆవు ఆ పిల్లతో ఇలా అంటుంది, "ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఒక్కదానివి ఇక్కడ ఉన్నావు? మీ అమ్మ నాన్న లేరా?" మా అమ్మ నేను ఇటుగా వస్తూ ఉంటే ఒక పులి మా అమ్మని చంపేసింది. నాకు ఎవరూ లేరు. ఇక్కడ ఎలా ఉండాలి? నాకు తోడు ఎవరూ లేరు. అవునా? నువ్వు ఏమీ బాధపడకు, నాతో పాటు రా. మా పిల్లలతో నువ్వు ఆడుకుందువు. నేను నీకు పాలు ఇస్తాను. నువ్వు సింహంలా ప్రవర్తించకుండా మా పిల్లలులా ప్రవర్తించాలి. వాళ్ళపై దాడికి రాకుండా ఉంటావు అంటే నాతో పాటు రా. అలాగే, నువ్వే మా అమ్మవి ఇక నుండి అంటూ తనతో పాటు సింహం పిల్ల ఆనందంగా వెళ్ళింది. అడవిలో ఒక పులి ఉండేది. దానికి ఎలాంటి జంతువునైనా తిని కడుపు నింపుకునే తత్వం కలది. అలా ఒకరోజు ఒక సింహం మరియు దాని పిల్ల నడుచుకుంటూ వెళుతుండగా పిల్లను కాపాడి తల్లి బలయింది. తల్లిని చూస్తూ బాధపడుతున్న ఆ పిల్లకు ఒక ఆవు కనిపించింది. ఆవు ఆ పిల్లతో ఇలా అంటుంది, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఒక్కదానివి ఇక్కడ ఉన్నావు? మీ అమ్మ నాన్న లేరా? మా అమ్మ నేను ఇటుగా వస్తూ ఉంటే ఒక పులి మా అమ్మని చంపేసింది. నాకు ఎవరూ లేరు. ఇక్కడ ఎలా ఉండాలి? నాకు తోడు ఎవరూ లేరు. అవునా? నువ్వు ఏమీ బాధపడకు, నాతో పాటు రా. మా పిల్లలతో నువ్వు ఆడుకుందువు. నేను నీకు పాలు ఇస్తాను. నువ్వు సింహంలా ప్రవర్తించకుండా మా పిల్లలులా ప్రవర్తించాలి. వాళ్ళపై దాడికి రాకుండా ఉంటావు అంటే నాతో పాటు రా. అలాగే, నువ్వే మా అమ్మవి ఇక నుండి అంటూ తనతో పాటు సింహం పిల్ల ఆనందంగా వెళ్ళింది.